శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని శ్రీదేవి థియేటర్ ఆవరణలో మటన్ సూప్ సినిమా బృందం గురువారం మీడియా సమావేశం నిర్వహించింది. ఈ చిత్రానికి ఆమదాలవలస మండలం చీమలవలస గ్రామానికి చెందిన సనపల రామకృష్ణ నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నటుడిగా గుర్తింపు పొందడం శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణమని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో నటులు కిరణ్, గోవిందరాజ్ తదితరులు పాల్గొన్నారు. సినిమా విజయంపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని మంచి సినిమాలు రావాలని ఆకాంక్షించారు. అలాగే ఇంత దూరం అంటే టీం మొత్తం స్పిట్ అయి ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్తున్న సందర్భంలో మన వైపు మన ది గ్రేట్ ఆర్టిస్ట్ నెక్స్ట్ ఇతను చాలా మంచి ఆర్టిస్ట్ ఇద్దరు కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీరు కూడా అంత బిజీ ఉన్నప్పటికీ మన కోసం ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. అయితే సినిమా రంగంలో నేను అడుగుపెట్టి ఈరోజు మీ ముందు ఇలా నిల్చున్నానంటే దానికి గల ముఖ్య కారణం నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అలాగే నా వెన్నంటే ఉండి నాకు వెన్నుదనుగా ఉన్న నా భార్య గీతారాణి, అదేవిధంగా నా కుటుంబ సభ్యులు. మా తాతయ్య గారి పేరు సనపల గోపాలరావు, సనపల అన్నపూర్ణమ్మ. ఆ కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మీ ముందుకు వచ్చి నిల్చున్నాను. అదేవిధంగా నా గ్రామ ప్రజలు, ఇంకా చెప్పాలంటే నా మండలంలో ఉన్న నా బంధువులు, మిత్రులు, ఇంకా ప్రజలు అందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. ఎందుకంటే అన్ని విధాలా సపోర్ట్ చేశారు. మన చిన్న గ్రామం నుంచి ఇండస్ట్రీకి వెళ్తున్నామంటే మన శ్రీని గారు చెప్పినట్టు పసిఫిక్ మహాసముద్రం అది. అటువంటి సముద్రంలోకి వెళ్ళి బయటికి రావాలంటే చాలా కష్టం. కానీ ఓపిక, సహనం, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అని మాత్రం ఈ సినిమా ద్వారా ప్రూవ్ చేయగలిగాం. అది నా ఒక్కడి వల్ల సాధ్యం కాలేదండి. నా ప్రొడ్యూసర్లు, నా తోటి ప్రొడ్యూసర్లు మల్లికార్జున ఎలికా గారు, అలాగే అరుణచంద్ర ఒట్టికుడి గారు, వారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. ముగ్గురం కలిసి చక్కగా ఈ సినిమా నిర్మాతగా వ్యవహరించాం. అయితే ఈ సినిమా ఈరోజు మీ అందరి మన్ననలు పొందుతుందంటే దానికి గల ముఖ్య కారణం కెప్టెన్ ఆఫ్ ది షిప్ రామచంద్ర ఒట్టికుడి దర్శకులు. ఆయన కొత్త దర్శకులు అయినప్పుడు కూడా సినిమాని చాలా చక్కగా తీర్చిదిద్దారు. టెక్నికల్గా చిన్న ఇష్యూస్ ఉంటాయి కొత్త వాళ్ళం, కానీ అది సినిమా ముందు ట్విస్టుల ముందు ఎవరికి ఏది కనిపించలేదు. అది నిజంగా మీరిచ్చే ఆదరణతో మరికొన్ని సినిమాలు తీసి మరింత చక్కగా మీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈరోజు మన సినిమా జనాల్లోకి ఇంతలా వెళ్ళిందంటే దానికి గల ముఖ్య కారణం మీడియా మిత్రులు. మీడియా అనేది లేకపోతే మనం ఏది సాధించలేం. ప్రచారం అనేది మనం ఎంత చేసినా అది చెడవని, మంచవని, ఇంకోటవని, ప్రచారం అనేది లేకపోతే అది ఎక్కడితో ఆగిపోందే, ఎక్కడేసిన గొంగలి అక్కడ ఉన్నట్లు ఉంటుంది. కానీ ఈ విషయంలో మీడియా చాలా సపోర్ట్ చేసిందండి. మీడియా మిత్రులందరూ కూడా రుణపడి ఉంటాను. అదేవిధంగా ఈ సందర్భంగా ఇంకో చెప్పాలి, నిస్వార్థంగా సోషల్ మీడియాలో నా స్నేహితులు, వారి స్నేహితులు, వారి చుట్టాలు, వారి బంధువులు ఈ సినిమాని ప్రమోట్ చేసే విధానం చూస్తే చాలా చాలా సంతోషం వేసిందండి నిజంగా. ఎందుకంటే మా సినిమా ఎంత విజయం సాధిస్తుందనేది పక్కన పెట్టాం మేము, కానీ మా సినిమాని ఇంతమంది ఇంత చక్కగా ప్రమోట్ చేస్తున్నారంటే ఫస్ట్ విజయం మేము అక్కడ సాధించామండి. నిజంగా సోషల్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్క మిత్రుడికి కూడా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి రుణపడి ఉంటామండి. అయితే మన సినిమాని స్టార్టింగ్ నుంచి కూడా చాలా శుభసూచకంగా వెళ్ళింది. ఎందుకంటే మన సినిమాలో ఉన్న అరహర సాంగ్ వెరీ వెరీ ఎమోషనల్ సాంగ్ అండి అది. ఆ సాంగ్ని తనిఖీల భరణ గారి దగ్గరికి తీసుకువెళ్ళాం. సార్ మీ చేతుల మీద రిలీజ్ చేయాలని చెప్పి. ఆయన యాక్చువల్ వెజిటేరియన్, బ్రాహ్మణుడు. ఆయన మాట అన్నారు, మటన్ సూప్ అంటున్నారు, శివుడు సూప్ అంటున్నారు, నన్ను ఏం చేద్దాం అనుకుంటున్నారు అయ్యి అన్నాడు ఆయన. అలా కాదు సార్, ఒకసారి సాంగ్ వినండి, నచ్చకపోతే వెళ్దామని అంటే సరే అయితే చూద్దామని చెప్పి సాంగ్ విన్నారు ఆయన. ఫస్ట్ ఆయన ఆఫీస్కి వెళ్ళి వింటే విన్నంటనే ఆయన ఆ లిరిక్స్కి ఫస్ట్ ఫిదా అయిపోయారు. ఓకే ఈ సినిమాలో విషయం ఉంది, నేను వస్తాను, మీరు ఈవెంట్ అరేంజ్ చేసుకోండి అని చెప్పి ఆ శివుడి సాంగ్ రిలీజ్ చేయడం కోసం ఈ శివభక్తుడు మన కోసం వచ్చాడండి. వచ్చి సాంగ్ రిలీజ్ చేయడంతో ఫస్ట్ విజయం మేము సాధించాం. తర్వాత మురళీమోహన్ గారి చేతుల మీదుగా జానపదాలు రిలీజ్ చేసాం. మన శ్రీకాకుళానికి సంబంధించిన సాంగ్ మన ఇట్లా వాళ్ళకి అవకాశం ఉద్దేశంతో జానపదాన్ని పెట్టి మీరు ఐటమ్స్ అని వినుంటారు. అది మన సూరన్న గారు, పలాసలో ఉన్న సూరన్న గారు చిత్రాల చిరపడ పాఠశాల పాడాడు కదా అలా వైకుంఠపురంలో, అతనితో పాడించాం ఆ సాంగ్ని. ఆ సాంగ్ని మురళీమోహన్ గారు రిలీజ్ చేశారు. అలాగే వశిష్ఠ గారు ట్రైలరు, అనిల్ రావిపూడి గారు ది గ్రేట్ సెన్సేషనల్ డైరెక్టర్, ఆయన చేతుల మీద టీజరు, ప్రతిది కూడా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళిందండి. ఆ సందర్భంలో ఇదంతా ఒక ఎత్తు అయితే థియేటర్లకు బొమ్మ రావాలి. దానికి మన పర్వతనేని రాంబాబు గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండి. అంటే మనం ఎన్ని సినిమాలు తీసి పెట్టినప్పుడు కూడా దాన్ని బయటికి తీసుకొచ్చే కెపాసిటీ కొంతమందికి ఉంటుంది. ఆయన మా రామచంద్ర డైరెక్టర్ గారికి మంచి ఫ్రెండ్, జర్నలిస్ట్.
ఆయన అనమాట చాలా శ్రద్ధ చూపించి ఈ సినిమాని 50 థియేటర్లో ఎట్ ఆ టైం ఒక చిన్న సినిమా రిలీజ్ చేశారండి. ఆ రోజు 12 సినిమా రిలీజ్ అవుతండి. 12 సినిమాల్లో మన సినిమా మాత్రమే విజయం సాధించిందండి. ఇది నేను గొప్పగా చెప్పట్లేదు, రివ్యూస్ చెప్పండి మీరు, రివ్యూస్. ఈరోజు IMDb అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అది ఇంటర్నేషనల్ వెబ్సైట్. వాళ్ళు ఊరికే ఏ రేటింగ్ ఇవ్వరు, అవుట్ ఆఫ్ 10 9 ఇచ్చారండి. 10కి 9 పాయింట్స్ ఇచ్చారు వాళ్ళు. బుక్ మై షో వాళ్ళు 8.7 పాయింట్స్ ఇచ్చారండి. డక్కన్ క్రానికల్ మిగతా ఛానల్స్ అన్నీ కూడా మంచి మంచి రేటింగ్స్ ఇచ్చాయి. నిజంగా రేటింగ్స్ చూసి చాలామంది ఈ రోజుల్లో థియేటర్కి వెళ్ళే పరిస్థితి. కాకపోతే మన దురదృష్టం తెలియదు, కొన్ని చోట్ల మనకు అనుకూలమైన థియేటర్లు దొరకలేదు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు ఉండటం వల్ల కూడా ఇదవలేదు. ఇక్కడ కూడా కాంతార ఆడుతుంది. అయితే ఇక్కడ అవకాశం లేనప్పటికి కూడా మన శ్రీదేవి థియేటర్ యాజమాన్యానికి మాత్రం మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముందుగా మా మటన్ సూప్ తరపున. ఎందుకంటే ఎంత అవకాశం లేకపోయినా ప్రత్యేకించి మన కోసం స్పెషల్ షోస్ 2 వేశారండి. ఆ రోజు వేశారు, మళ్ళీ ఈ రోజు వేశారు. నిజంగా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా చక్కగా సపోర్ట్ చేశారు శ్రీదేవి థియేటర్ యాజమాన్యం. అయితే ఇదే విధంగా మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నట్లయితే మీ ముందుకి మరికొన్ని చిత్రాలతో వచ్చి మీ అందరి యొక్క అభిమానాన్ని చూరగొంటానని, మరింత పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని మనస్ఫూర్తిగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నానండి. మన సినిమాకి ప్రతి ఒక్క యాక్టర్ కూడా అద్భుతంగా, చాలా చాలా అద్భుతంగా మాకు సపోర్ట్ చేశారు. చాలా చక్కగా ఈరోజు సినిమా అనుకున్న బడ్జెట్లో మన ముందుకు వచ్చిందంటండి. మా తోటి ఆర్టిస్టుల యొక్క అభిమానం, వాళ్ళ యొక్క శ్రమ అండి. ఎందుకంటే 36 అవర్స్ కూడా మనం షూట్ చేసిన రోజులు ఉన్నాయి. అటువంటి సందర్భంలో, అది కూడా అడవిలో, అటువంటి సందర్భంలో కూడా విసిగిపోకుండా అక్కడే ఆ సెట్లలో కూర్చొని ఆ చెట్ల కింద దుప్పట్ల పరిస్థితి పడుకొని, అంటే అంత ఒబీడియన్స్, అంత పేషెన్సీతో వాళ్ళు కూడా ఉండబట్టే ఈరోజు మన సినిమా ఈరోజు ముందుకు వచ్చిందండి. నిజంగా ఈ సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి, అలాగే ఆర్టిస్టులకి, డైరెక్టర్ గారికి, అలాగే నా తోటి ప్రొడ్యూసర్లకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఆంధ్ర వలస తరపున, నా శ్రీకాకుళం జిల్లా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇంతలా ఆదరించిన ప్రతి ఒక్క మిత్రుడికి, ప్రతి ఒక్క ఆంధ్రలో ఉన్న ప్రతి ఒక్క ప్రధానికానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి అందరూ కూడా ప్రత్యేకించి హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం శ్రీకాకుళంలో అడుగుపెట్టాను. మీ అభిమానం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మా ఊర్లో శ్రీదేవి థియేటర్లో సినిమా పడుతుంది అని అంటే ఆత్రంగా వచ్చాను నేను. అంత దూరం నుంచి, నేను ఉండేది హైదరాబాద్ అండి. ఇక్కడ దాకా వచ్చానంటే మీ అభిమానమే. మీ ఊర్లో శ్రీకాకుళం తర్వాత నాకు ఆమ్దల వలస అనేసి ఈయన బాగా ట్యూన్ చేశారండి. మా ఊరు ఇదండి, మా పుట్టిన ఊరు ఇది. పుట్టిన ఊరే కదా సార్, అన్నీ. ఈ ఊర్లో ఒక లక్ ఫ్యాక్టర్ ఉంది. ఏ పార్టీ అయితే ఇక్కడ గెలుస్తుందో అదే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని. ఏ సినిమా అయితే ఇక్కడ సక్సెస్ అవుతుందో ఆ సినిమా అన్ని చోట్ల సక్సెస్ అవుతుందని మేము నమ్ముతున్నాము. మేము సంతోషపడుతున్నాం కూడా. ఇలాంటి థియేటర్లో మాకు ఇక్కడ మీ అందరి అభిమానాలతో ఈ సినిమా రన్ అవుతున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా నాకు ఇక్కడ ఎవరు తెలియదండి, సంతోషం. నాకు ఇక్కడ ఎవరు తెలియదండి, క్షమించాలి. పేర్లు నాకు తెలియదు. సనపల్లి రామకృష్ణ గారి ఫాదర్ గారికి, వాళ్ళ మిత్రులు, బంధువులు గారికి ఐ థింక్ నాకు తెలీదు, సారీ. అందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన ఆయన అభిమానులకు, మమ్మల్ని ఆదరించే మా అభిమానం కొంచెం ఏదో మూట కట్టుకున్నాం ఇక్కడ. ఈ అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటాం. చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సనపల్లి రామకృష్ణ గారు ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేశారు. ప్లస్ మాకు ప్రొడ్యూసర్గా అయితే అనిపించలేదండి, మంచి ఫ్రెండ్. అందుకే ఇంత ఓపెన్గా మాట్లాడగలుగుతున్నాం మేము. మాకు ఇంత దూరం ఈయన, యాక్చువల్గా ఈయన కోసం వచ్చాము. ఈయన నుంచి ఇంత ఆదరాభిమానాలు ఉంటాయి ఈ ఊర్లో అనేసి మాకు ఇప్పుడే అర్థమైంది. నేనేదో మాట్లాడాలనుకున్నాను కానీ ఆయన డిస్టర్బ్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చి ఇంత సంతోషంగా రన్ అవడానికి కారణం మా డైరెక్టర్ గారండి. చాలా అద్భుతంగా తీశారు, మంచి ట్విస్టులతో. మీరు చూసింటారు ఇప్పుడు, మంచి ట్విస్టులతో చాలా బాగా తెరకెక్కించారు. రామచంద్ర ఒట్టిపుట్టి గారు అనేసి హైదరాబాద్లో ఉంటారండి. ఇంకా కో ప్రొడ్యూసర్స్ వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారు, తర్వాత గోపాల్ గారు అనేసి. వీళ్ళంతా కలిసికట్టుగా సినిమాని ఎంత దూరం నడిపించారు. మేమంతా కలిసి యాక్ట్ చేసామండి. చాలా హ్యాపీగా
చాలా హ్యాపీగా సినిమాని చేశాము. కష్టపడుతూ ఇష్టపడుతూ చేసిన సినిమా మీ అందరి అభిమానంతో చాలా సంతోషపడుతున్నాము. ఇక్కడికి వచ్చినందుకే చాలా ఆనందంగా ఉందండి. చాలా దూరం నేను ఫస్ట్ టైం ఎగ్జైట్ అయింది ఎక్కడంటే నేను శ్రీకాకుళంలో అడుగుపెట్టాను. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమా ఇక్కడ వరకు వచ్చిందంటే ముందుగా మీడియా సపోర్ట్, అలాగే ఎస్ఆర్కే షూటింగ్ అప్పటి నుంచి మాకు చాలా సపోర్ట్ చేస్తూ ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కానీ అన్నీ యాక్టివ్గా ఉంచుతూ సినిమాని, సోషల్ మీడియా సపోర్ట్ వల్ల ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చిందండి. 7 days నుంచి థియేటర్స్లో ఏ థియేటర్ ఆపకుండా రన్ అవుతుంది సినిమా. ఎంత విజయం వచ్చినా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.